హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో 49th క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, ఇఫ్ ఏ అండ్ బి నాట్ ఈక్వల్స్ టు 0 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0, దెన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి వేర్ x బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఈజ్ అని అన్నారు. సో సొల్యూషన్ చేద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ బి అనేటివి ఈ ఈక్వేషన్ యొక్క రూట్స్. అప్పుడు ఈ ఈక్వేషన్ ఒక లీస్ట్ వాల్యూ ఏమవుతుంది అన్నారు, అంటే ఎక్స్ప్రెషన్ x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క లీస్ట్ వాల్యూస్, అంటే మినిమం వాల్యూ అనుకుని చెప్పచ్చు. మామూలుగా మినిమం వాల్యూకి మ్యాక్సిమం వాల్యూకి ఒకే ఫార్ములా ఉంటుంది. దానికి డెరివేషన్ నేను లెవెల్ 1 ప్రాబ్లమ్స్లో ఇట్లా మినిమం మ్యాక్సిమం ప్రాబ్లమ్స్లో సర్చ్ చేశాను. మీకు కావాలంటే చూడండి. దీంట్లో డైరెక్ట్ ఫార్ములా యూస్ చేసి చేద్దాం. గివెన్ వాళ్ళు ఇచ్చినట్టు చూద్దాం. x² ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్స్ టు 0కి ఏ బి అనేటివి రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, మైనస్ బి బై ఏ, అంటే ఇక బి ప్లేస్లో ఏముంది, ఏ ఉంది, ఏ అంటే 1 మైనస్ ఏ బై 1 వస్తుంది. సో రూట్స్ ఏంటివి, సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏ ప్లస్ బీనే వాళ్ళు ఏ బి అనేవి రూట్స్ అన్నారు. సో ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు మైనస్ ఏ అవుతుంది, 2a ప్లస్ బి ఈక్వల్స్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఏంటివి, సి బై ఏ, అంటే సి ప్లస్లో బి ఉంది, బి బై 1. సో ప్రోడక్ట్ అంటే ఏబి ఈక్వల్స్ టు బి, దీన్ని ఈ పక్క పంపించుకుంటే ఏబి మైనస్ బి ఈక్వల్స్ టు 0, బి కామన్ తీస్తే ఏ మైనస్ 1 ఈక్వల్స్ టు 0, బి ఈక్వల్స్ టు 0, ఏ ఈక్వల్స్ టు 1 వస్తుంది. వాళ్ళు క్వశ్చన్లో ఏమన్నారంటే ఏ అండ్ బి నాట్ ఈక్వల్స్ టు 0 అన్నారు. సో అట్లాంటప్పుడు బి ఈక్వల్స్ టు 0 అయ్యే అవకాశం లేదు. సో బి నాట్ ఈక్వల్స్ టు 0, ఇది మనకి తప్పు. నార్మల్గా బి అనేది ఈక్వల్స్ టు 0 రాదు. సో ఏ 1 అనేది కన్సిడర్ చేస్తాం. ఏ 1 వచ్చిండేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ఈక్వల్స్ టు 1 పెడితే 2 ప్లస్ బి ఈక్వల్స్ టు 0 అవుతుంది కదా. అప్పుడు బి ఈక్వల్స్ టు -2 అవుతుంది. 2 × 1 ప్లస్ బి ఈక్వల్స్ 0, బి ఈక్వల్స్ టు -2 అవుతుంది. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ -2 మనకు తెలిసిండేది. ఇప్పుడు వాళ్ళు అడిగిండేది ఈ ఎక్స్ప్రెషన్కి ఒక మినిమం వాల్యూ, లీస్ట్ వాల్యూ అంటే మినిమం వాల్యూ అని అర్థం. సో దానికి ఫార్ములా ఏంది, ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 అయినప్పుడు దాని యొక్క మినిమం వాల్యూ 4ac మైనస్ b² బై 4a అవుతుంది. సో క్యాపిటల్ ఏ ప్లస్ క్యాపిటల్ బి క్యాపిటల్ సి అనేటివి ఈ ప్లేస్లో, క్యాపిటల్ ఏ అంటే 1, క్యాపిటల్ బి అంటే ఏ, క్యాపిటల్ సి అంటే బి, దాని ప్లేస్లో రిప్రజెంట్ చేద్దాం. 4ac మైనస్ b² బై 4a, 4 × 1 × b మైనస్ a² బై 4 × 1, 4b మైనస్ a² బై 4. సో స్మాల్ ఏబి వాల్యూస్ మనకు తెలుసు. 4 × b అంటే -2 మైనస్ ఏ అంటే 1 హోల్ స్క్వేర్ -4 -8 - 1 ఈక్వల్స్ టు 4 -9/4. మనకి మినిమం వాల్యూ ఏమొస్తుంది ఫైనల్గా, -2.25 వస్తుంది. సో ఇది మనకి ఆన్సర్.